వాటర్ తాగితే తగ్గిపోద్దండి. నార్ఫ్లాక్స్ అనే ఒక టాబ్లెట్ ఉంటదండి. యూరిన్ ఇన్ఫెక్షన్ కి చాలా బెస్ట్ మెడిసిన్. అది ఎనాలిసిస్ కరెక్ట్ గా డాక్టర్ చెయ్యలేకపోతే ఏం చేస్తాడంటే పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఇచ్చేస్తాడు. అయ్యో యూరిన్ ఇన్ఫెక్షన్ జ్వరం వచ్చేస్తుంది, 104 ఫీవర్ వస్తుందనని. దానికి బెస్ట్ మెడిసిన్ ఏంటంటే కనుక పావలా మాత్రం నార్ఫ్లాక్స్ వేసినా తగ్గిపోతుంది, లేదంటే ఎక్కువ నీళ్ళు తాగినా తగ్గిపోతుందండి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి. మెయిన్ జీవన ప్రక్రియలు బాగా జరుగుతాయండి. కణానికి ప్రసరణ ఒక కణం నుంచి ఇంకో కణానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటదండి వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల. ఈ వాటర్ తో కణాలు నిండడం వల్ల కణాలు ఎప్పుడు కూడా ఒక టర్జిడ్ కండిషన్ లో ఉండి జీవన ప్రక్రియలు అన్ని కూడా బాగా చేయనందుకు దోహదపడతాయండి. ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే మూత్రం చాలా ఫ్రీగా అవుతుందండి. ఇదండి వాటర్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే తాగండి మీరు నీరు రోజుకి 4-5 లీటర్లు. ఇంకా నెక్స్ట్ మన పంచభూతాల్లో మూడో అంశం చూసుకున్నట్లయితే కనుకండి సూర్యరశ్మి. ఈ సూర్యరశ్మి అంటే అందరికీ తెలిసిందే. మన భారతదేశంలో అన్ని దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో సూర్యరశ్మి ఎక్కువగానే ఉంటది. అయినప్పటికీ కూడా చాలా మందికి విటమిన్ డి లోపిస్తూ ఉంటదండి. ఎప్పుడైతే విటమిన్ డి లోపించిందో ఆటోమేటిక్ గా కాల్షియం పోతుందండి. కాల్షియం ఎప్పుడైతే పోయిందో ఎముకలు కండరాలు చాలా బలహీనంగా అయిపోయి మనం నీరసంగా ఉంటామండి. అంటే చాలా ఎడిక్ట్ గా ఉంటాం, మనకి చాలా ఇంకా అలసటగా ఉంటామండి. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ప్రాతకాల సమయంలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటలకు మధ్య వచ్చే సూర్యరశ్మి బాగా పవర్ఫుల్ అండి. ఆ సూర్యరశ్మిని కనీసం ఒక 30 నిమిషాలు గనక అందరూ ఎదురుగుంటా నిలబడి ఆ కిరణాలను గనక పొందినట్లయితే మనకి ఏమవుతుందంటే కనుక ముందు మన ఎముకలు కండరాలు కూడా బాగా యాక్టివ్ అవుతాయండి. యాక్టివ్ అయ్యి బలంగా ఉంటామండి. అంతేకాకుండా చాలా మందికి విటమిన్ డి లోపిస్తూ ఉంటది కదండి. ఆ విటమిన్ డి లోపించిన వాళ్ళకి అసలు టాబ్లెట్ గాని ఇంజెక్షన్ గాని ఏది వాడకుండా ఒక వారం 10 రోజులు కంటిన్యూగా ఆ సూర్యకిరణాలు కనుక మనకి తగిలేటట్టు నిలబడినట్లయితే ఖచ్చితంగా మనకి టాబ్లెట్ వాడకుండా నేరుగా మన విటమిన్ డిని సూర్యరశ్మి నుంచే పొందొచ్చండి. అంతేకాకుండా ఈ ముక్కులోని చాలా మందికి రంధ్రాల్లోని ఇన్ఫెక్షన్ ఉంటదండి. అది ఎవరికి తెలియదు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ రీజన్ లో కొంచెం మనకి చిరాకుగా కొద్దిగా బ్రీతింగ్ ఫ్రీగా లేనట్టు ఉంటదండి. ఆ మార్నింగే సూర్యరశ్మికి మన ముక్కు రంధ్రాలను బాగా వెడల్పు చేసి సూర్యకిరణాలు పడేటట్టు చేస్తే అక్కడ ఆ విటమిన్ డి లోపం వల్ల అసలు అది ఫార్మ్ అవుతుందండి. క్రమేపీ ఒక 4-5 రోజులకి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోద్దండి. కావాలంటే మీరు ట్రై చెయ్యండి. సరే అండి. కాబట్టి సూర్యరశ్మికి ప్రకృతిలో ఇంత ప్రాముఖ్యత ఉంది. ఒక ప్రకృతి వైద్య శాస్త్రవేత్త సూర్యరశ్మి గురించి ఏమని చెప్పాడు అంటే కనుక, ద రైజింగ్ సన్ ఈస్ ద లీడర్ ఆఫ్ ఎన్ ఆర్కెస్ట్రా అట్ whose bids ఆల్ నేచర్స్ జాయిన్స్ ఇన్ వన్ హార్మోనియస్ సాంగ్ అని చెప్పాడండి. అంటే మన ఒక ఆర్కెస్ట్రాకి లీడర్ ఎలాగో మొత్తం నేచర్ అన్నింటినీ కూడా ఇలా ఒక సాంగ్ రూపంలో కలిపినట్టే ప్రకృతిని అంతా కూడా ఒక సాంగ్ రూపంలో కలిపేటువంటి లీడరిజం అన్నది ఒక సూర్యరశ్మికే ఉందండి. మనందరం ఈ రోజు ఇలాగా ఉన్నాము అంటే సూర్యుడి వల్లేనండి. అది ఒక ప్రకృతి వైద్య శాస్త్రవేత్త ఒక సాంగ్ కి ఒక ఆర్కెస్ట్రా అయితేనే కానీ ఆ సాంగ్ రాదు కాబట్టి అట్లా కంపేర్ చేసి చెప్పాడండి. ద రైజింగ్ సన్ ఈజ్ ఏ లీడర్ ఆఫ్ ఎన్ ఆర్కెస్ట్రా అట్ whose bidding all nature joins in one harmonious song అని చెప్పాడండి. ఇంకా మన పంచభూతాల్లో 4వ అంశాన్ని గనక చూసుకున్నట్లయితే మట్టి అండి. మట్టి అంటే మనం ఇంగ్లీష్ లో సాయిల్ అంటామండి. చూడండి, మట్టిని తవ్వుతూ పోతూ ఉంటే చాలా పొరలు వస్తుంటాయి. అలాగ లాస్ట్ పేరెంటల్ రాకు వచ్చిన తర్వాత నీళ్లు పడుతుంటాయి నూతిలో. అన్నిటికన్నా ద సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ ఈజ్ కాల్డ్ సాయిల్ అంటాం. సాయిల్ నిలువుగా కట్ చేస్తే చాలా పొరలు కనపడతాయి. అన్నిటికన్నా పై పొరనే సాయిల్ అంటాం. ద సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ ఈజ్ కాల్డ్ సాయిల్ అంటామండి. అయితే ఇలాంటి మట్టిని కనుక ఉపయోగించి వైద్యాన్ని చేస్తే దీన్ని మట్టి చికిత్స అని చెప్తాం. ఈ మట్టి చికిత్సకి ముఖ్యంగా ఒండ్రు మట్టిని వాడతారండి. ఈ ఒండ్రు మట్టినే ఎందుకు వాడాలి అంటే కనుక
ఒండ్రు మట్టికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుందండి. అందుచేత ఈ ఒండ్రు మట్టిని వాడతారు. ఈ ఒండ్రు మట్టిని ఏం చేస్తారంటే దేహం అంతా పోస్తారండి. దీనినే పృథ్వికా చికిత్స లేదా మడ్ బాత్ అంటాం. పృథ్వికా చికిత్స లేదా మడ్ బాత్ అని చెప్తామండి. మనం ఒక నానబెట్టిన ఒక తెల్లటి గుడ్డలోనండి నానబెట్టిన మట్టిని తీసుకొని దానిని గనక పొత్తు కడుపు మీద గాని మన మొఖం పైన వచ్చిన మొటిముల పైన గాని ఇలా పోస్తామండి. ఆ ప్రాసెస్ నే మనం ఏమంటామంటే ఎక్ని వల్గర్ ఈజ్ అని చెప్తామండి. ఎక్ని వల్గర్ ఈజ్ దాన్నే డైరెక్ట్ మడ్ అప్లికేషన్ అంటామండి. అది ఆ మొటిములు అయిపోయి శరీరం చాలా నునుపుగా వస్తదండి. అంతేకాదండి చాలా మందికి తలలో చుండ్రు ఉంటదండి. చిన్న పిల్లలకి వాళ్ళకి ఎన్ని మందులు రాసినా ఎంత డాండ్రఫ్ అసలు పోదండి. పోయి మళ్ళా వస్తూ ఉంటది. ఈ ఒండ్రు మట్టిని తీసుకొని కాస్త వాటర్ లో ఇలా కలిపి మన హెన్నా ఎలా తయారు చేసుకుంటా అలా చేసి తలంతా రాసేసి కొద్దిసేపు ఉంచి వాష్ చేస్తే ఇంకా వాళ్ళకి మొత్తం ఆ ఆ తలది ఈ భాగంలో ఉండే కణాలన్నీ కూడా బాగా యాక్టివేట్ అయ్యి ఈ రీజన్ అంతా సర్క్యులేషన్ కి తోడ్పడి అక్కడ ఉన్నటువంటి మొత్తం వేస్ట్ అంతా కూడా బయటికి వచ్చేస్తదండి. ఈ రకంగా డాండ్రఫ్ అనేది తగ్గుతదండి. అంతేకాకుండా చాలా మందికి మానసిక రుగ్మతలు ఉంటాయండి. తలనొప్పి ఉంటది, కొంతమందికి మైగ్రేన్ ఉంటది, కొంతమందికి ఎక్కువగా అసలు నిద్ర అనేది పట్టకపోవడం ఉంటది. ఇలాంటి వాళ్ళకి కూడా ఏం చేస్తారంటే అండి వాళ్ళ దేహానికి వాళ్ళకి ఏ రేషన్లో ఉందో ఆ రేషన్లో మట్టిని అప్లై చేస్తారండి. ఈ ఒండ్రు మట్టిని అప్లై చేసి కాసేపు ఒక అర్ధగంట సేపు ఉంచిన తర్వాత దాన్ని వాష్ చేస్తే మొత్తం ఆ జబ్బులు అనేవి క్రమేపీ పోతాయండి. కొంతమందికి ఒక రోజుతోటి రిలీఫ్ వస్తది. కొంతమందికి ఒక 2, 3 రోజులు అట్లా చేసుకుంటే మొత్తం ఆ ప్రాబ్లమ్ అన్నది క్లియర్ అయిపోద్ది మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాకుండా చాలా మందికి చూడండి మోషన్స్ ఎక్కువగా అయినప్పుడు గాని లేదా జ్వరం వచ్చినప్పుడు గాని లేదా దేహం ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు గాని ఏం చేస్తారంటే ఈ మట్టి పట్టీలను డైరెక్ట్ గా పొత్తుకడుపు మీద ఉంచుతారండి. ఉంచితే మొత్తం దేహం అంతా కూడా కూల్ అయిపోతదండి. కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటదండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు గాని లేదంటే ఎలర్జీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కానీ హైపర్ ఎసిడిటీ ఎక్కువ ఉంటదండి. హైపర్ ఎసిడిటీ ఎక్కువగా ఉన్న ఈ మట్టి పట్టీలు నేస్తే మొత్తం ఈ జబ్బులన్నీ కూడా నయం అయిపోతాయండి. వీటన్నిటికీ వాడే మట్టి ఏంటంటే అండి ఒండ్రు మట్టి. మట్టిలో చాలా రకాలు ఉంటాయి. కంకర ఉంటది, తర్వాత లోమ్ సాయిల్ ఉంటది, ఒండ్రు మట్టి ఉంటది, ఇలా చాలా రకాలు ఉంటాయండి. ఈ ఒండ్రు మట్టి అంటే ఏంటంటే చూడండి ఎర్రగా ఉంటది, మెత్తగా ఉంటది. మన వాటర్ లో ఎయ్యగానే మంచి ముద్దగా తయారవుతుందండి. అది అంటే సాయిల్ పార్టికల్ కి మధ్యన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ చాలా తక్కువగా ఉంటదండి. దానివల్ల అది వాటర్ ని ఎక్కువగా నిలుపుకునే శక్తి ఉంటది అనమాట. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటది. అంతే కదా మేడం గారు మట్టి వాడమన్నారని మీరు ఇసుక పట్టుకొచ్చి చేద్దామంటే ఇసుక అసలు మనం వాటర్ వేస్తే అది ఉండలా చేసే అవకాశమే ఉండదండి. ఒండ్రు మట్టినే తీసుకోవాలండి. అది నెక్స్ట్ ఏంటంటే అండి ఒక ప్రకృతి వైద్య శాస్త్రవేత్త మట్టి గురించి ఏం చెప్పాడు అంటే ద సాయిల్ ఈజ్ ఏ గ్రేట్ కండక్టర్ ఆఫ్ అవర్ లైఫ్స్, ద సోర్స్ అండ్ డెస్టినేషన్ ఆఫ్ ఆల్. మనిషి పుట్టుక దగ్గర నుంచి చనిపోయేదాకా కూడా కలిపేది ఈ రెండిటికి మధ్య కారకంగా అంటే మధ్యలో ఒక అడ్డుకట్టగా ఉండేది ఏదంటే మట్టి అండి. సో ద సాయిల్ ఈజ్ ఏ గ్రేట్ కనెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్స్, ఏ సోర్స్ అండ్ డెస్టినేషన్ ఆఫ్ ఆల్ అని చెప్పాడండి మట్టికి. చూసారా మై డియర్ ఫ్రెండ్స్ మట్టికి ఎంత ప్రాముఖ్యత ఉందో. ఇప్పుడు మనందరివి కూడా ఇలాంటివి చెయ్యకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి వేలు ఖర్చు పెట్టి తలకి డాండ్రఫ్ ఉన్నా ఏదున్నా అక్కడికి వెళ్ళిపోయి చేస్తూ ఉంటామండి. అది ఇంకా నెక్స్ట్ ఏంటంటే కనుక మన పంచభూతాల్లో 5వ అంశం ఏంటి అంటే కనుక ఆకాశ తత్వము అండి. ఆకాశ తత్వము అంటే మన దేహంలోని ఖాళీ ప్రదేశాన్ని నిర్మించుకోవడం అండి. ముఖ్యంగా మన దేహంలో స్టమక్ ఉంటది కదండి. ఆ స్టమక్ ని ఏం చేయాలంటే 4 భాగాలుగా విభజించుకోవాలండి. అందులో సగ భాగం ఘనాహారంతో నింపాలి.
అందులో ఒక 25 భాగం ద్రవాహారంతో నింపాలి. ఒక 25 భాగాన్ని ఖాళీగా విడిచిపెట్టాలండి. ఎవ్వరూ ఇలా పాటించరండి. మొత్తం కడుపంతా ఆహారంతో నింపేస్తాం. ఆ నింపేయడం వల్ల ఏమవుతాయి, కడుపులో జీర్ణ రసాలు స్రవించబడతాయండి. డైజెస్టివ్ జ్యూసెస్ వాటికి చాలా పవర్ ఎక్కువ. అవేం చేస్తాయి, ఆహార పదార్థాలతో కలిసిపోయి పాచనం సరిగ్గా అవ్వదండి. ఎప్పుడైతే పాచనం సరిగ్గా అవ్వదో అజీర్తి వస్తదండి. అంతేకాకుండా మోషన్ కూడా ఫ్రీగా అవ్వదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చెయ్యాలంటే కడుపులో ఒక 25 భాగాన్ని ఖాళీగా విడిచిపెట్టి ఒక మితాహారాన్ని తింటే వాళ్ళు చాలా వాళ్ళకి ఏ ప్రక్రియ అయినా డైజెషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా అబ్జార్ప్షన్ నేచర్ మన తిన్నది దేహంలోకి ఇంకనందుకు జీర్ణం అవ్వనందుకు కూడా తోడ్పడుతుందండి. దాన్ని అబ్జార్ప్షన్ కెపాసిటీ అంటామండి. తిన్నది డైజెషన్ అవ్వడం ఒక వంతు అయితే డైజెషన్ అయిన ఆహారం బ్లడ్ లో కలవడాన్ని అబ్జార్ప్షన్ కెపాసిటీ అంటామండి. అది బాగా ఒక 25 భాగం ఖాళీగా విడిచిపెట్టడం వల్ల కడుపులో అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువగా పెరుగుతుందండి. అందుకనే ఈ ముఖ్యంగా మనకి అనారోగ్యాలకి మెయిన్ కారణం ఏంటంటే మన ఆహార విహార లోటుపాట్లేనండి. అంతేకాకుండా మన చాలా మందికి ఏమొస్తాయండి, ఇండైజెషన్ వస్తది, హైపర్ ఎసిడిటీ ఉంటది, మలబద్ధకం ఉంటది, మూల వ్యాధులు ఉంటాయి, రెక్టమ్ కాన్సర్స్ ఉంటాయి. ఈ వ్యాధులన్నిటికీ కారణం మన ఆహార విహార లోటుపాట్లేనండి. అందుకనే ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బళ్ళు ఉంటాయి, కార్లు, స్కూటర్లు. మనం ఆలోచిస్తాం ఏ పెట్రోల్ బంక్ లో మంచి పెట్రోల్ దొరుకుతుందో అని ఆలోచిస్తాం. కానీ మన జీవితానికి మన శరీరానికి హాని కలిగించిన ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో ఎవరిని ఆలోచించమండి. చూసారండి. ఆ మనకి అసలు మనకి తెలిసి కూడా మనం ఆలోచించం. జంతువులైతే ఏం చేస్తాయండి, ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహారాన్ని నేరుగా అది ఎటువంటి మార్పు గాని చేర్పు గాని చెయ్యకుండా యథాతథంగా అవి అలా తినేస్తాయండి. తినడం వల్ల వాటికి అసలు అనారోగ్యమే ఉండదండి. అవి ఎప్పుడు నిరంతరం ఆరోగ్యంగానే ఉంటాయి. వాటికి మనలాగా బీపీలు ఉంటాయండి, షుగర్లు ఉంటాయా, కీళ్ళ నొప్పులు ఉంటాయా, గుండు జబ్బులు ఉంటాయా? ఏవి రావు. అసలు వాటికి ఏ జబ్బులు తెలియవండి. వాటికి అసలు ఎప్పుడైనా ప్రకృతి విపత్తుల వల్ల వచ్చే జబ్బులే తప్ప వాటికి మనలాగా ఎటువంటి డిసీజెస్ కూడా వాటికి తెలియవండి. వాటికి తెలిసినటువంటి శాస్త్రము ఒకటే ఒకటండి, శరీర ధర్మ శాస్త్రము. అది ఆ శరీర ధర్మశాస్త్రాన్నే ఫాలో అవుతూ ఉంటాయండి. అవి అనుకుంటాయి అన్నింటికీ మించిన సైన్స్ ఇదే ఆరోగ్యానికి ఇచ్చే సైన్స్ అనుకుంటాయండి. దానినే మన పెద్దలు ఏమన్నారంటే లంకనము అని చెప్తారండి. ఈ లంకనం అనేది అన్ని ప్రాణులకి కూడా ఒక పరమ ఔషధంగా పనిచేస్తుందండి. ప్రపంచంలో ఉండేటువంటి 84 లక్షల జంతురాశులన్నిటికీ కూడా ఒక కాపాడేటువంటి ఏకైక పరమౌషధం ఏది అంటే కనుక లంకనము అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆహారాన్ని దివ్యౌషధంగా గనక అనుకున్నట్లయితే లంకనం అనేది పరమ ఔషధంగా భావిస్తూ ఉంటామండి. అదే మరి మానవులు చూడండి, ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని మనము తింటాం. మనం ఏం చేస్తాము, 2 తప్పులు చేసి తింటామండి. ఆ 2 తప్పులు ఏంటి, ఒకటి మార్పు, ఒకటి చేర్పు. మార్పు అంటే ఉడికించి తింటామండి. చేర్పు అంటే ఏంటి, దానికి ఉప్పు నూనెని కలిపి యాడ్ చేసి తింటామండి. ఈ 2 తప్పులు చేసి తినటం వల్ల మనకి అనారోగ్యం సంభవిస్తూ ఉంటదండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ మార్పు చేర్పు అంటే దీనిని ఎవరైతే కనుక సాధ్యమైనంత వరకు తగ్గించుకొని వాళ్ళ జీవన విధానాన్ని సరిచేసుకుంటారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా చాలా మంచి మార్పు వస్తదండి. కాబట్టి మనం ఆహారాన్ని ఏం చేయాలంటే 2 రకాలుగా పరిగణించుకోవాలండి. ఉడికిన ఆహారము, ఉడకని ఆహారము అని 2 రకాలుగా విభజించుకోవాలండి. ఉడకని ఆహారం తీసుకోండి. ఉడికించని ఆహారము 3 వంతులు 3 రకాలుగా తీసుకోవాలండి. ఉడికించిన ఆహారాన్ని 1 వంతు మాత్రమే తీసుకోవాలి. అయితే అది ఎలాగా? ఉడకని ఆహారాన్ని 3 రకాలుగా 3 వంతులు ఎలా తీసుకోవాలి అంటే, పళ్ళు రసాలండి, తర్వాత పళ్ళు ఫ్రూట్స్, తర్వాత మొలకెత్తిన విత్తనాలండి. రసాలు కొద్దాం. ప్రతి మనిషి కూడా ఒక 20% ఆహారంగా రసాలను తీసుకోవాలండి. ఈ రసాలు వెజిటబుల్ జ్యూసెస్ అవ్వచ్చు,
ఫ్రూట్ జ్యూసెస్ అవ్వచ్చు. ఏవైనా అది మన ఇష్టం కొద్దీ రోజుకి తీసుకోండి. ఒక 20% ఆహారంగా రసాలను తీసుకోవాలండి. ఇంకొక 20% ఆహారంగా మనం ఏం తీసుకోవాలంటే ఫ్రూట్స్ తినాలండి. అన్ని ఏ సీజన్‌లో ఏ ఫ్రూట్స్ వస్తే ఆ ఫ్రూట్స్‌ని మనం తింటూ ఉండాలండి. ఇంకా 25% ఆహారంగా మనం మొలకెత్తిన గింజలు తీసుకోవాలండి. ఏవండి రాళ్ళన్నిట్లోని నంబర్ 1 రాయి ఏదని చెప్తామండి? వజ్రము. అలాగే ఆహారాలన్నింట్లోని నంబర్ 1 ఆహారం ఏది అంటే మొలకెత్తిన గింజలు. అసలు మొలకెత్తిన గింజలు అంటేనే పోషక విలువల గని అని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజులో 25% మొలకెత్తిన గింజలను ఒక ఆహారంగా పరిగణించుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఎవరైతే మొలకెత్తిన గింజల్ని రోజు తినే అలవాటు గనక చేసుకుంటారో వాళ్ళకి పోషక విలువలు చాలా 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 సమృద్ధిగా ఉంటాయండి. అందుకనే అయితే ఈ మొలకెత్తిన గింజల కింద మనం ఏంటి వాడుకోవచ్చు అని క్వెషన్ రావచ్చు మీకు. పెసలను వాడుకోవచ్చండి. శనగలను వాడుకోవచ్చండి. అలసందలు అంటాం బొబ్బర్లు. బొబ్బర్లు వాడుకోవచ్చండి. సజ్జలను వాడుకోవచ్చండి. ఈ ఈ ఇవి ఈ 4 రకాలు ఏదైనా మంచి పోషక విలువలకి దోహదపడతాయండి. వీటిని ముందు రోజు మీరు చాలా మందికి తెలుస్తాయి. మనకి ఇలా మామూలుగా మానవులు తినరు కాబట్టే రథసప్తమి రాజునైనా సూర్యుడికి మొలకెత్తిన గింజలు ఇష్టం అంటే మనం పెసలు నానపెట్టుకొని తింటాం. కనీసం సంవత్సరానికి ఒకసారైనా అలా తింటామన్న ఉద్దేశంతో మన పెద్దలు పూర్వం అలా పెట్టారండి. లేకపోతే అలా చేయదండి. దీన్ని ఎలాగ చేయాలో కాకపోతే నేను ఒక వీడియో తయారు చేసి మీకు రిలీజ్ చేస్తానండి. ఇప్పుడు నాకు ఇచ్చిన అర్ధగంటలోని నాకు దాని ప్రాసెస్ చెప్పినందుకు టైం చాలదు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే కనుక ఈ మొలకెత్తిన గింజలు తినటం వల్ల ఇంక దేహంలో చెప్పలేనన్ని లాభాలు చేకూరుతాయండి. అందులో మీకు అందరికీ అవసరమైనవి కొన్ని చెప్తాను చూడండి. చాలా మందికి ఇప్పుడు అమ్మాయిలకి అవనివ్వండి, 30 ఇయర్స్ వచ్చినోళ్ళకి అవనండి, పీరియడ్స్ సరిగ్గా రావండి. నెలసరి వాళ్ళకి సరిగ్గా రావు. అలాంటి వాళ్ళు మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. 2, 3 నెలలు ఈ మొలకెత్తిన గింజలు తింటే వాళ్ళకి పీరియడ్స్ అనేవి చాలా సక్రమంగా వస్తాయండి. అంతే కాకుండా చాలా మందికి ఇప్పుడు థైరాయిడ్స్ వస్తున్నాయండి. థైరాయిడ్‌లు 1, 2 కాదు 300 రకాల థైరాయిడ్ జబ్బులు ఉన్నాయండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సింప్టమ్ కనపడుతూ ఉంటదన్నమాట. ఆ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా అట్‌లీస్ట్ ఒక 2, 3 మంత్స్ గనక ఈ మొలకెత్తిన గింజలు గనక తిన్నట్లయితే వాళ్ళకి థైరాయిడ్ సమస్య ఎలాంటి థైరాయిడ్ సమస్యకైనా ఉపశమనం కలుగుతుందండి. ఇంకా ఇప్పుడు అందరికీ కూడా 40 ఇయర్స్ దాటినోళ్ళందరికీ హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేస్తుందండి. కొంతమందికి చాలా యంగ్ ఏజ్ లోనే హార్మోనల్ మెయిన్ ఎక్కువగా జెంట్స్ లోని హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుందండి. వాళ్ళు సెక్సువల్ గా కూడా కొంతమంది వయసు తక్కువే గానీ సెక్షువల్ గా కూడా అన్‌ఫిట్ అయిపోతున్నారండి ఇప్పుడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా డాక్టర్ల దగ్గరికే వెళ్ళక్కర్లేదండి. ఈ మొలకెత్తిన గింజలు గనక తిన్నట్లయితే వాళ్ళకి హార్మోన్స్ అనేవి ఒక బ్యాలెన్స్ చేస్తాయండి. అది మనం ఏ డాక్టర్ దగ్గరికి ఎళ్ళాల్సిన పని అనేదే లేదండి. మెయిన్ ఇక్కడ ముఖ్యంగా జెంట్స్‌కి ఇది చాలా అవసరం అండి. లేడీస్ కన్నా జెంట్స్‌కి ఇది చాలా అవసరం అండి. ఇప్పుడు ప్రెజెంట్ కాలంలో. నెక్స్ట్ ఏంటంటే కనుక 40 ఇయర్స్ దాటినోళ్ళు లేడీస్‌కి కూడా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌తో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటున్నాయి. వీళ్ళు మొలకెత్తిన గింజలు గనక తిన్నట్లయితే అన్నీ కూడా ఒక సక్రమ మార్గంలో ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంతే కాకుండా చాలా మందికి ఇప్పుడు నోటిపోత వస్తుందండి. చూడండి చదువుకున్న పిల్లలకు కూడా నోటిపోత అంటున్నారు. వాళ్ళు బి కాంప్లెక్స్ టాబ్లెట్లు వాడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగానన్నమాట. డాక్టర్ అయితే దానికి నప్పి డిఫరెంట్ మెడిసిన్స్ ఇచ్చేస్తున్నారు. ఆ నోటిపోత ఉన్నోళ్ళకి క్రమంగా ఇవి గనక తిన్నట్టయితే రోజుకి అట్‌లీస్ట్ ఒక 2, 3 పిడికిలు ఈ మొలకెత్తిన గింజలు గనక తిన్నట్లయితే చాలా వాళ్ళకి నోటిపోత పోతదండి. ఇప్పుడు మన ఇప్పుడు జుట్టు రాలిపోతుంది. అందరికీ కూడా బోల్డ్ హెడ్‌లు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మెయిన్ జుట్టు ఎదుగుతది. జుట్టు రాలకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తదండి. సంతానలేమికి ఇది చాలా చక్కటి పరిష్కారం అండి ఇది. సంతానలేమి, పిల్లలు లేని వాళ్ళకి కూడా ఇది తింటే పిల్లలు లేరంటే అక్కడ ఏంటంటే వాళ్ళలో ఏదో కాదు. ఈ మినరల్ డెఫిషియన్సీ వల్లే అక్కడ ఏమవుతుందంటే ఆ ప్రక్రియలు కరెక్ట్ గా జరగట్లేదండి. ఈ సంతానలేమికి కూడా ఒక చక్కటి పరిష్కారం అండి మొలకెత్తిన గింజలు. అంతేకాకుండా మెయిన్
కాళ్ళు నొప్పులు గాని, కీళ్ళ నొప్పులు గాని, మన బాడీలో నీరసం అనేది గాని ఏమీ ఉండదండి. ఎందుకని బాగా ఈ యాక్టివిటీస్ ఎప్పుడైతే మినరల్స్ సమృద్ధిగా దేహంలోకి వెళ్తాయో ఆటోమేటిక్ గా అన్ని క్రియలు కూడా చక్కగా జరుగుతాయండి. రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుందండి. వాళ్ళకి అలసట ఉండదు. ఎక్కువగా జిమ్ చేసేవాళ్ళు, ఆటలాడేవాళ్ళు మాంసం, పళ్ళు, గుడ్లు ఇలాంటివి తింటూ ఉంటారండి. వాటికన్నా ఈ మొలకెత్తిన గింజలు తింటే వాటికన్నా 4 రెట్లు బలాన్ని చేకూరుస్తూ ఉంటాయండి. అంతేకాదండి, గర్భిణీ స్త్రీలు తీసుకున్నట్లయితే వాళ్ళు అసలు ఏ మందు కూడా బలానికి ఏ మందు వాడాల్సిన అవసరం లేదండి మొలకెత్తిన గింజలు కనుక తిన్నట్లయితే. ఈ రకంగా ఏంటంటే కనుక ఈ మొలకెత్తిన గింజలను తింటే ఒక రకంగా ఒక సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టేనండి. సంపూర్ణ ఆహారం తిన్నట్టేనండి. సంపూర్ణ ఆహారం ఎప్పుడైతే బాడీలోకి చేరుతుందో ఆటోమేటిక్ గా ఆరోగ్యం కూడా సంపూర్ణంగానే ఉంటదండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, తినండి విత్తనాలను మొలకలు కట్టి, మానండి టిప్పులను వీలును బట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, తినండి విత్తనాలను మొలకలు కట్టి, మానండి టిప్పులను వీలును బట్టి. ఇంకా ఇదంతా ఉడకని ఆహారంలో చెప్పానండి. మరి ఉడికించిన ఆహారం ఉంది కదండి. ఉడికించిన ఆహారం ఒక 30% మాత్రమే మనం రోజుకొకసారి ఆహారంగా తీసుకోవాలండి. రోజుకి ఒకసారి మధ్యాహ్న సమయములోనే ఉడికిన ఆహారాన్ని తీసుకోవాలి అనే హద్దు ఆరోగ్యానికి ముద్దండి. అయితే రకరకాలుగా వండిన వంటలు రోగాలకి పంటలండి. రకరకాలుగా వండిన వంటలు రోగాలకి పంటలు. సో మై డియర్ ఫ్రెండ్స్, వండిన వంటల్ని ఒకసారి మాత్రమే తీసుకోవడం వల్ల అట్లీస్ట్ మనం ఒక 3 వంతులు ఉప్పు నూనెని తగ్గించిన వాళ్ళని అవుతామండి. అంతేకాదండి, ఈ మధ్యాహ్నం భోజనంలో కంపల్సరిగా ఆకుకూరని వాడుకోవడం అలవాటు చేసుకోవాలండి. రోజుకి తోటకూర, పాలకూర, మునగాకో మునగాకైతే డబ్బులు పెట్టి కూడా కొనక్కర్లేదు. అందులో చెప్పలేనన్ని లవణాలు, మినరల్స్, అన్ని రకాల మినరల్స్ అందులో ఉంటాయండి మునగాకులోని. చాలా అసలు ఎవరు అది వాడరు. ఒక్క పోలాల అమావాస్య రోజు మాత్రమే అమ్మవారికి ఇష్టమని చెప్పి మునగాకు తలిపిండి కూర వాడతారండి. కానీ రోజు మనం కరివేపాకులాగే మునగాకుని వాడుకుంటే ఏ కూరలోనైనా మునగాకుని వేసుకోవచ్చండి. మంచి మంచి ఎనర్జెటిక్ గా ఉంటామండి. నేను రోజు మునగాకే వాడతానండి. అయితే ఏదైనా ఆకుకూరలకి ఏ కూర కూడా సాటి రాదండి. ఎందుకు అంటే మన బాడీలో రక్తం బాగా వృద్ధి చెందాలన్నా, కొలెస్ట్రాల్ తగ్గాలన్నా, లేదు అంటే కనుక కంటి చూపు బాగా పెరగాలి అన్నా, మెయిన్ ముఖ్యంగా కంటి చూపు అండి. కంటి చూపు పెరగాలన్నా అన్ని లవణాలు కూడా సమృద్ధిగా, మినరల్స్ అండి, లవణాలు అంటే అన్ని మినరల్స్ కూడా సమృద్ధిగా దేహంలోకి చేరాలి అన్నా ఒక ఆకుకూర వల్లే సాధ్యమవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, తినండి ఆకుకూరను రోజు, మారండి రక్తం తయారీకి రాజుగా. సో మై డియర్ ఫ్రెండ్స్, తినండి ఆకుకూరను రోజు, మారండి రక్తం తయారీకి రాజుగా. ఏదో ఒక ఆకుకూర తీసుకోవాలండి. ఈ రకంగా ఎవరైతే కనుక 5 పంచభూతాలను అంటే గాలి, నీరు, సూర్యరశ్మి, మట్టి, ఆకాశ తత్వాన్ని వినియోగించుకుంటారో వాళ్ళని సంపూర్ణ ఆరోగ్యవంతులు అంటామండి. సంపూర్ణ ఆరోగ్యవంతులు అంటే ఏంటి? ఏ జబ్బు రానివ్వని స్థితి. ఏ జబ్బు రానివ్వని స్థితి అని అర్థం. అంటే వాళ్ళకి 100% ఆరోగ్యం ఉన్నట్టు. 100% ఆరోగ్యం అంటే ఏంటంటే ఆ వ్యక్తికి శారీరక ఆరోగ్యం ఉంటుంది, మానసిక ఆరోగ్యం ఉంటుంది, సామాజిక ఆరోగ్యం ఉంటుంది, ఆధ్యాత్మిక ఆరోగ్యము ఉంటుందండి. సో అందుకనే మన పెద్దలు చెప్తూ ఉంటారు చూడండి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని. అంటే ఎలాగా అంటే ప్రస్తుతం కొంత ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య పరిరక్షణ పైన ఒక బాధ్యతని పెట్టుకొని వాళ్ళ జీవన విధానాన్ని గనక మార్చుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం వారి సొంతం అవుతుందండి. జబ్బు లేని స్థితి భాగ్యం అండి. జబ్బు రానివ్వని స్థితి మహాభాగ్యం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, జబ్బు లేని స్థితి భాగ్యం, జబ్బు రానివ్వని స్థితి మహాభాగ్యం అండి. అయితే దేనికైనా మన ఆరోగ్యం మన సొంతం అవ్వాలి అంటే
కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై లక్ష్యం ఉండాలండి. లక్ష్యం లేకపోతే ఏది సాధించలేము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చదువుకుండే స్టూడెంట్స్ కి చదువు మీద లక్ష్యం ఉంటది. వ్యాపారస్తులకి వ్యాపారం పైన లక్ష్యం ఉంటది. సంపాదించాలనుకున్న వాళ్ళకి సంపాదన పైన లక్ష్యం ఉంటది. ఆటలు ఆడుకోవాలనుకునే వాళ్ళకి ఆటల మీద లక్ష్యం ఉంటది. ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ పైన లక్ష్యం ఉంటది. అలాగా అన్నిటికీ లక్ష్యం ఉన్నప్పుడు మన ఆరోగ్యానికి ఎందుకు లక్ష్యం ఉండదండి? అందుకని మన ఆరోగ్యం పైన కూడా లక్ష్యం పెట్టినట్లయితే కంపల్సరిగా మేడం మేడం ఇంకెంత టైం పడుతుంది మేడం? ఇంకొక 5 నిమిషాలండి, అయిపోయింది. ఆ ఆరోగ్యంపై లక్ష్యం ఉంటే కంపల్సరిగా అయిపోయింది సార్. 5 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. సో ఆరోగ్యం ఎవరికైతే లక్ష్యం పైన ఆరోగ్యం పైన లక్ష్యం ఉంటుందో వాళ్ళకే ఆరోగ్యం సొంతమవుతుందండి. టేక్ యువర్ ఓన్ టైం మేడం. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పేందుకు ఎంత అవకాశం ఉంటే అంత సమయం తీసుకోండి, పర్వాలేదు. టైం రిస్ట్రిక్షన్ ఏం లేదు మేడం. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ లాస్ట్ లో చాలా బాగుంటదండి. ఆరోగ్యం పైన ఎవరికైతే లక్ష్యం ఉంటుందో వాళ్ళకే ఆరోగ్య లక్ష్మి వరిస్తదండి. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా పుట్టుకతో కొంత ఆరోగ్యం ఇస్తాడు భగవంతుడు. ప్రస్తుతం కొంత ఆరోగ్యం ఉంటది. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం? పుట్టుకతో వచ్చిన ఆరోగ్యాన్ని, ప్రస్తుతం ఉన్న ఆరోగ్యాన్ని పనంగా పెట్టి ప్రతి ఒక్కరూ రోజుకి 18 గంటలు శ్రమించి లక్ష్య సాధనతో అన్ని సంపాదించి సాధించి ఆరోగ్యాన్ని కోల్పోతూ ఆ వ్యక్తి ముందుకు సాగుతూ ఉంటాడనమాట. ఆ వ్యక్తి అనుకుంటాడు, నేను రిటైర్ అయిన తర్వాత విశ్రాంతి సమయంలో వీటినన్నింటినీ అనుభవిద్దామని అనుకుంటాడు. కానీ ఆ వ్యక్తికి అనుభవించినందుకు ఆరోగ్యం తప్ప అన్నీ ఉంటాయండి. అందుచేతే చూడండి, మన పెద్దలు ఒక సామెత చెప్తారు, అంగట్లో అన్ని ఉండి అల్లుడు నోట్లో శని అన్నట్టు. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నుంచైనా గతం గతః, నేను మారాలి, నన్ను నేను మార్చుకోవాలి, నా జీవితాన్ని నేను ఉద్ధరించుకోవాలి అనే సత్సంకల్పంతో ఎవరైతే మనసుని నిగ్రహించుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అనుకుంటే వాళ్ళు ప్రకృతి వైద్య విధానాన్ని సరళంగా 7 అడుగుల్లో పాటించాలండి. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి అడుగు తీసుకోండి. మొదటి అడుగు ఒక పూట 30 నిమిషాల ప్రాణాయామము. రెండో అడుగు 2 పూటల వ్యాయామము, నడక, ఆసనాలు. మూడో అడుగు 3 రకాల విసర్జన, మలం, మూత్రం, చెమట. 4వ అడుగు 4 రకాల మంచి ఆహారము, రసాలు, పళ్ళు, మొలకెత్తిన విత్తనాలు, ఉడికించని లేదా ఉప్పు నూనె తక్కువ ఆహారము. 5వ అడుగు 5 లీటర్ల నీరు. 6వ అడుగు 6 గంటల నిద్ర. 7వ అడుగు 7 రోజులు మంచి ఆలోచనలు. ఇదండి. ఇంకా చివరిగా నేను ఒక ఉదాహరణతో కంక్లూడ్ చేస్తాను చూడండి, ఇంకా క్లియర్ గా అర్థం అన్నందుకు. బలహీనమైన పునాదుల పైన మనం చాలా లగ్జూరియస్ గా ఇల్లు కట్టుకున్నామండి. కానీ అది ఏమవుతుందండి, కొద్ది కాలానికి కూలిపోక తప్పదు. అలాగే మనిషి జీవితంలో ఎటువంటి అనారోగ్యాన్నైనా పునాదుల్లో గనక నిర్మూలించాలి అంటే అది ఒక ప్రకృతి వైద్య శాస్త్రం ద్వారానే సాధ్యమవుతుందండి. చాలా మంది ఏం చేస్తాం, మనకి మధ్యలో వచ్చే జబ్బులకి, తలనొప్పి కానీ, రొంప కానీ, కడుపు నొప్పి కానీ, ఇలాంటి ఏ చిన్న చిన్న జబ్బులు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తామండి. డాక్టర్ ఏం చేస్తారు, మందులు ఇస్తారు, తాత్కాలికంగా తగ్గుతాయి, కానీ ఆ పునాదుల్లో వ్యాధి తగ్గదండి. అంటే ఇప్పుడు చూడండి, చెట్టుకి వేళ్ళు ఎలాగైతే భూమిలోకి నాటుకుపోతుంటాయో మన జబ్బు కూడా డాక్టర్ ఇచ్చిన మందులకు తగ్గినా ఆ పునాది ఆ లోపల అదేమవుతుందంటే దేహంలోని వేళ్ళు పాతుకుపోయినట్టు పాతుకుపోతుందండి. అది ముందు ఎవరైనా ఒక జబ్బుని నిర్మూలించాలి అంటే దాన్ని మూలంలో నుంచి తీసుకురావాలండి, బయటికి తీసుకొచ్చి దాన్ని నిర్మూలిస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి. తాత్కాలికంగా ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తాత్కాలిక ఉపశమనాలను పొందడం వల్ల ఈ కొద్ది కాలానికి ఏమవుతున్నాయంటే తృణ వ్యాధులు ఒక ఎక్యూర్డ్ డిసీజెస్ కింద తయారైపోతున్నాయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మందు మాకు లేని విధానము ప్రకృతి చేయు నిదానము. ఏంటండి, మందు మాకు లేని విధానము ప్రకృతి చేయు నిదానము. పతులన్నింటికి అధిపతి ప్రతి జీవుల పాలిట న్యాచురోపతి. సర్వే జన సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైనటువంటి వేణుగోపాల్ గారికి, మన విసిఐ చైర్మన్ గారైన ఐతా రాములు గారికి, ఆ జిల్లా గవర్నర్ గారికి, తర్వాత పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి, ఆ వివిధ జిల్లా గవర్నర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకి, టెక్నికల్ సిబ్బందికి, ఇక్కడ విన్నందుకు వచ్చిన శ్రోతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి. లక్ష్మి గారు, చిన్న డౌట్ అండి. ఓకే. ఇప్పుడు మీరు ఎన్నో రకాల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు కదా, ఈ మొలకలు ఇవి తినటం మొదలు పెట్టినాక ఎన్ని నెలల్లో తేడా కనపడుతుందండి? సార్, ముందు అసలు యాక్చువల్ గా 1 month 15 days లోనే తేడా కనపడుతుంది. ఒక 2-3 నెలలు కంటిన్యూగా తినాలండి. ఏదో తను ఈ రోజు తిన్నాను రేపు మానేసాను అనుకుంటా కంటిన్యూగా తింటే కనుక గ్యారెంటీగా అసలు అది ఆ మూలల్లో నుంచే పోతుందండి. ఎంత క్వాంటిటీ తినాలి, ఏ రకాలు తినాలండి? మీరు ఎక్కువగా మనం ఇవి తినొచ్చండి. సజ్జలు ఆల్టర్నేట్ డేస్ లో ఒక్కొక్క రకం ఒక్కొక్క రోజు తినాలండి. పెసలు తీసుకున్నాం అనుకోండి, ఈ రోజు పెసలు తింటే రేపు ఏం చేయాలంటే సజ్జలు తినాలండి. ఆ తర్వాత బొబ్బర్లు, అట్లా ఒక ఆల్టర్నేట్ డేస్ లో తింటే ఇంకా మంచిదండి. ఒకే రకం కాకుండా బోర్ కొడుతుంది కదండి, మనకు కూడా ఒకే రకం తింటే మినిమం ఒక 3 పిడికిల దాకా తినాలండి. అంటే మీకు 100 గ్రాముల ప్యాకెట్ ఉంటుంది చూడండి, అట్లా. థ్యాంక్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇవి 4 రకాలు కూడా వీడియో తయారు చేసి పంపుతానులేండి. గింజలు ఎలాగొస్తాయి, మొలకలు ఎలా వస్తున్నాయి, ఎన్ని అవర్స్ ఉంచాలి, నేను అది సపరేట్ వీడియో చేసి మీకు పెడతాను. థ్యాంక్ యూ అండి. మేడం, మీరు ఈ రోజు హాజరైనటువంటి వాళ్ళైతే ఈ జూమ్ మీటింగ్ కి 40 మంది మాత్రం హాజరయ్యారు. లాక్డౌన్ అయిపోయింది, అందరు కూడా వ్యాపారాల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. మధ్యాహ్నం పూట సమయం కాబట్టి సరే, అంతకంటే ముందు ఉన్నటువంటి టైం కు యావరేజ్ గా 40 members వస్తున్నారు. ఇదివరకు 50 దాకా వచ్చేది, 40 దాకా వస్తున్నారు కాబట్టి ఇట్లానే కంటిన్యూ చేపిస్తున్నారు. అయితే సుమారుగా 2500 మంది సభ్యులు ఇప్పటి వరకు మనకు యాన్యువల్ యాక్టివేషన్ ఫీ పే చేసినటువంటి వాళ్ళు మేడం. అయితే సభ్యులందరికీ కూడా మీరు చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తాము. మీ దగ్గర ఏమైనా బుల్లెట్ పాయింట్స్ తో నోట్స్ ఏదైనా ఉన్నట్లయితే మీరు పంపిస్తే మేము అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తాము. మీరు అన్ని ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ అందరికీ తెలిసినవే అయినప్పటికీ మీరు చెప్పినటువంటి విధానం అనేటువంటిది చాలా సూక్ష్మంలో మోక్షం లాగా ఉందండి. చాలా సింపుల్ గా అన్ని విషయాల్ని కవర్ చేస్తూ చాలా చక్కగా చెప్పారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, మేము ఒక మెసేజ్ పెడితేనే కొంచెం లెంతీగా ఉంది అని అంటే చదవకుండా అబ్బో ఇదంతా ఏం చదువుతానులే అని నెక్స్ట్ కు వెళ్ళిపోతూనే ఉన్నారు. వాట్సాప్ లో కూడా చాలా మంది జనం. అట్లాంటిది మీరు చెప్పినటువంటి విషయాలు బుల్లెట్ పాయింట్స్ అనేటువంటివి ఇస్తే మేము అందరికీ కూడా చేరవేస్తాము. అన్ని కుటుంబాల నుంచి కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా మీ జ్ఞానాన్ని పంచుకొని ఉపయోగించుకొని లాభపడే అవకాశం ఉంటది. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఈ నాలెడ్జ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చేస్తాను, పంపుతాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. గవర్నర్ గారు అన్న నమస్తే. అన్న నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. మన మెంబర్స్ అంతా కూడా నిజంగా ఇవాళ పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకనంటే ఇలాంటి విషయాలు మనకు అన్ని తెలుసు అని మనం అనుకుంటాం, కానీ తెలిసిన దేన్ని పాటించము. కానీ ఒకప్పుడు విన్నప్పుడన్నా కొంచెమన్నా మనం పాటించేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రోజు మేడం పంచభూతాలు 7 అడుగులు అని చెప్పనేసి ఆ వెనుకల బ్యాక్గ్రౌండ్ చూడండి, న్యాచురోపతికి సంబంధించినటువంటి సప్తపది అని చెప్పనేసి అని చాలా చక్కగా, అంటే పంచభూతాలు ఎగ్జాంపుల్, సప్తపది ఎగ్జాంపుల్ తీసుకొని ఒక్కొక్క దానికి చాలా చక్కగా కొటేషన్స్ చాలా చెప్పారు మేడం. మేము రాసుకుందామంటే మాకు అసలు రాసుకునేంత టైం లేకుండే. ఈ కొటేషన్స్ ఎన్ని కొటేషన్స్ ఉన్నాయండి, మీరు ఒక్కొక్కటి వర్డింగ్ అంతా చాలా ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ లో ఫ్రేమ్ వర్క్ చేశారు. ఆ కొటేషన్స్ అన్ని కూడా ఒకసారి మీరు మాకు పర్సనల్ గా కొటేషన్ చాలా బాగున్నాయన్నట. అవి తింటే ఏమైతుంది, తినకపోతే ఏమైతుంది అని రకరకాలుగా మీరు కొటేషన్స్ ఇచ్చారు. ఇప్పుడేంది, ఓర్పు లేని స్థితి భాగ్యం అన్నారు, ఏమన్నారు? స్థితి భాగ్యం అన్నారు. ఆరోగ్యము లేని స్థితి భాగ్యము, ఆరోగ్యము రానివ్వని స్థితి మహాభాగ్యము. అదే అంటే ఇంత చక్కటి కొటేషన్ చూడండి. అవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే
ఈ మొలకలు ఇంద్రాన్ని అందరు చెప్తారు, మరి ఎక్కడ పోయినా కూడా చెప్తారు, కానీ దాన్ని ఎవరు కూడా పాటించట్లేదు. 100% ఎవరు పాటించట్లేదు. ఎవరు 5% పాటిస్తారంటే చాలా అదృష్టవంతులు. మనము మీరు అన్నట్టు డబ్బు సంపాదించడం ఒక కాన్సెప్ట్. 18 గంటలు కష్టపడతారు, అన్ని సంపాదించినా మన ఆరోగ్యం సంపాదించుకోవాలనుకుంటారు, కానీ అప్పటికి ఆరోగ్యం పాడైపోతుంది, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులకు వస్తారు. ఇది కొన్ని ఇట్లా మీరు చాలా సందర్భాలలో చాలా విషయాలు చాలా వేదికల పైన చెప్తుంటే కొంతనైనా మార్పు వస్తుంది. ఒక 5% మన కూడా మనం చెప్పిన దానికి సార్థకమైతే అని చెప్పనేసి నేను అనుకుంటున్నాను. అవును సార్. సింపుల్ థింగ్స్ మీరు చెప్పిన అన్ని ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు, కానీ ఏది పాటించలేడు. అనవసరమైన దానికి టైం అంతా వెయిట్ చేస్తారు. అవునండి. సినిమా 200 రూపాయలు పెట్టి 3 గంటలు పోయి సినిమా చూసేస్తారు కావాలంటే. అవునండి. అంటే వాకింగ్ ఏమన్నా, ఒక అర్ధగంట యోగా ఏమన్నా, ఎక్సర్సైజ్ ఏమన్నా, మీరు చెప్పిన ఈ బ్రీతింగ్ కానీ ఇవన్నీ కూడా సింపుల్ థింగ్స్. ఎవ్రీబడి అంటే మనం రోజు చేసుకునే అలవాటు కనుక చేసుకుంటే ఆరోగ్యం అనేది మనకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా చక్కటి సబ్జెక్ట్ చెప్పారు. మీరు మొన్న క్లాస్ చెప్పినప్పుడు విన్నా నేను, మన ఈసీఐలో చెప్పినప్పుడు విన్నప్పుడే అనుకుంటాను మా జిల్లాలో కూడా ఒకసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి. మీరు ఈ విషయాలు అన్ని మొత్తము అన్ని జిల్లాలో కూడా మీరు చెప్తే బాగుంటుందని చెప్పనేసి నా సంకల్పం. నిజంగా మరి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూడా నేను వాళ్ళ అవకాశాలను బట్టి నేను ఇన్వైట్ చేస్తాను. మీరు చెప్పండి, చాలా బాగా చెప్పారు మేడం. మాత్రం ఒకసారి కొంచెం పర్సనల్ పెట్టండి, ఒకసారి మనం మాట్లాడాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గవర్నర్ ఇంకా ఎల్వి కుమార్ ఉన్నట్టు చూడండి అన్న. నమస్కారం మాట్లాడండి అన్న. అందరికి శుభ సాయంకాలము. మేడం లక్ష్మి గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. నిజంగా పంచభూతాలు నిజంగా మా గవర్నర్ గారు అన్ని వింటూ ఉంటాము, కానీ అర్థం చేసుకోవడం గాని ఆచరించడం గాని చేయమ్మా. నిజంగా మీరు చక్కగా సామెతలు సహా మీరు చక్కగా చెప్పడం చాలా సంతోషం అండి. బాగా చెప్పారు. అయితే కొన్ని డౌట్స్ అండి. ఇక్కడ వాటర్ మీద ఇంతకు వాటర్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుతుంది, వాటర్ తగ్గించాలని ఒక అపోహ. అదే నట్స్ ఎక్కువ తింటే గ్యాస్ ఫామ్ అయిపోతుంటది, కాబట్టి నట్స్ తింటే మళ్ళీ గ్యాస్ ఫామ్ అయితే దానికి విరుగుడు ఏంది? అసలు వాటర్ ఎప్పుడు తాగాలి, నట్స్ ఎప్పుడు తినాలి, ఎలా తినాలి? ఎక్కువ మార్నింగ్ టైంలో తీసుకోవాలండి. భోజనం ముందు తీసుకోవాలి, భోజనం తర్వాత తాగకూడదండి. వాటర్ మార్నింగ్ లేవగానే మొహం కడుక్కున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళు మామూలుగా మినిమం 1 లీటర్ వాటర్ తాగాలండి. తర్వాత ఏదైనా తినొచ్చు. అలాగే భోజనం ముందు కూడా ఒక 1/2 అవర్ ముందు కాస్త వాటర్ ఎక్కువ తాగాలండి. అది కిడ్నీ పైన లోడ్ పడుతుంది అనేది ఒకటి చెప్తారు మేడం. ఆ కిడ్నీ పైన లోడ్ ఏం పడదండి. ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయండి. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక 2 లీటర్ల వరకు తాగొచ్చా అండి? 2 లీటర్స్ వరకు కూడా తాగొచ్చండి. ఎవరికంటే కిడ్నీస్ మీద పడుతుంది, ఆల్రెడీ వాళ్ళు డయాలసిస్ కండిషన్ లో ఉన్నోళ్ళకి పడుతుందండి. ఆరోగ్యంగా ఉన్నోళ్ళకి అసలు ఏం పడవండి, రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయండి. నట్స్ తోని వాతము బాగా గ్యాస్ ఫామ్ అయింది అంటారు మేడం. నట్స్ తింటే అవుతుంది కూడా, ప్రాక్టికల్ కూడా అనుభవించారు. అది ఏంటంటే మనకి జర్మినేషన్ అవ్వకుండా తింటే అవి నానపెట్టి తినకూడదండి. ఆ మొలక రావాలి, మొలక వచ్చినప్పుడు తింటే అసలు ఏ ప్రాబ్లము ఉండదండి. ఆ జర్మినేషన్ అయిన తర్వాత సీడ్ జర్మినేషన్ అయితేనే అప్పుడు అది వస్తదండి, లవణాలు అవన్నీ ఫార్మ్ అవుతాయండి. ముఖ్యంగా పంచభూతాలు అన్ని నిజంగా ఇవి పాటిస్తే మాత్రం ప్రతి వాళ్ళకి చాలా ఇది మేడం, హెల్దీగా ఉంటారు. డబ్బు ముఖ్యం కాదు, వాళ్ళకి ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది పాటించాలి మేడం, అందరూ పాటించాలి. మా రామ్లన్ అన్నట్టు 5% 10% మార్పు వస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. మీరు చక్కగా ఎగ్జాంపుల్ తో చెప్పారండి. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఓవర్ అన్న. నెక్స్ట్ సెక్రటరీ ట్రెజరర్ లక్ష్మణ్ తర్వాత ఆర్కే ఉన్నాడు. ఆర్కే కూడా కనిపిస్తున్నాడు. ఆర్కే ఉన్నాడు అన్న. ఆర్కే ఉన్నాడు. ఫస్ట్ ఆర్కేతో మాట్లాడారా అన్న? మరి వెళ్తాడేమో. ఆర్కే గారు, రామకృష్ణ గారు. అరే రామకృష్ణ, రీల్స్ లాగా అనిపిస్తుంది కానీ మరి వాడు అందుకని మాట్లాడు చెప్పండి. ఆఫీస్ లో మీటింగ్ స్టార్ట్ అవుతుందో
ఓహో, మీరేనా ఇందాక అడిగింది? ఓకే ఓకే అన్న. మాట్లాడండి అన్న, రామకృష్ణ అన్న మాట్లాడండి. మాట్లాడతారా? వీలైతుందా? వీలైతే అంటుంది బాగా లక్ష్మణ్తో మాట్లాడండి సార్. నమస్తే సార్. లక్ష్మీనారాయణ సార్, కేబినెట్ సెక్రటరీ గారు మాట్లాడండి. ముందుగా మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు త్రివేది గారికి, తర్వాత మా జిల్లా ఆర్జీలు, తర్వాత బాధ్యులు, మాకు రోజు ఒక కొత్త సబ్జెక్ట్ ని కూర్చోబెట్టి అందిస్తున్నటువంటి కమిటీ చైర్మన్ గారు అయినటువంటి ఐతారాములు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రవి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. లక్ష్మి గారు, మీరు చక్కగా వివరించారు మేడం. నేను కేబినెట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ నా పేరు మేడం, పివి లక్ష్మీనారాయణ. అంటే ప్రకృతిలో ఉండే విధానం ఏ విధంగా ఉండాలి, మందులు లేకుండా మనం ఏ విధంగా స్వస్థత చేకూర్చుకోవాలి, ముఖ్యంగా దాంట్లో వాయు చికిత్స, నీటి చికిత్స, మట్టి చికిత్స అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మేము కూడా కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ పొందాము. కాకపోతే ఏంటంటే ఇవి ఆ ప్రభావం కొద్ది రోజులు కాగానే మళ్ళీ దాన్ని వదిలేసేసి మళ్ళీ నార్మల్కి వస్తున్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఉపదేశం విన్న కొద్ది క్షణాల్లో ఇది తప్పకుండా పాటించాలి, ఇది జీవితంలో భాగం చేసుకోవాలి అని ఒక ఆవేశం, ఒక సంకల్పం వస్తుంది. కొద్ది రోజులు కాగానే మళ్ళీ రొటీన్ లో పడిపోయి మళ్ళీ యథావిధిగా తయారవుతున్నారు. అలా కాకుండా జీవితంలో ఇది భాగంగా చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఈ అలోపతిక్ జోలికి కానీ, హోమియోపతిక్ కానీ, ఆయుర్వేదిక్ కానీ పోకుండా ప్రకృతి సిద్ధంగా తాను స్వస్థత చేకూరడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కటి విధానంలో తెలియజేశారు. మీరు నీటి విషయంలో కూడా దాని క్లారిఫికేషన్, అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ తాగకూడదు, మామూలు వాళ్ళు తప్పకుండా తాగొచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డిస్ట్రిక్ట్ అందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరేంటి హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రకృతి చికిత్సల మేడం ఏదో చెప్తున్నారు, చెప్పిన తర్వాత మాట్లాడండి సార్ మీరు. తీరా గేట్ ది మేడం వింటున్నారా? నేనేం చెప్పట్లేదు సార్, వింటున్నాను. మీరు చెప్పిన సార్. మీరు చెప్పండి, అదే మీ ప్రొఫెషన్ ఏంటి, అసలు మీరేం చేస్తారు? నేను లెక్చరర్ అండి, బాటనీ లెక్చరర్, నారాయణ కాలేజీలో బాటనీ లెక్చరర్ గా చేస్తున్నానండి. థ్యాంక్ యూ. నేను కూడా నేను విశాఖపట్నం బ్రాంచ్ అండి. ఓకే, నైస్. మా సబ్జెక్ట్ మేడం ఏ ఊర్లో మేడం? నారాయణ కాలేజ్ ఎక్కడ? విశాఖపట్నం అండి, విశాఖపట్నం. ఎందుకంటే అదే సాయిల్ పార్టికల్స్ పొందిన స్పేస్ అదంతా చెప్పారు కాబట్టి అడగాల్సి వచ్చింది. అవునండి, అదే నాది నీట్ అండి, అంటే నీట్ కే చెప్తాను, ఐపీఈ క్లాసులు చెప్పను, నీట్ కి వెళ్తాను అన్నమాట. The definition of the soil is also the uppermost earth crust is known as the soil. That is known only to the lecturers only. ఓకే సార్. అదర్వైజ్ సాయిల్ అంటే మొత్తం మట్టి అనుకుంటారు జనం. అదేనండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. విద్యాసాగర్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఐఎమ్ విద్యాసాగర్, రిటైర్డ్ ప్రిన్సిపల్ మేడం. అయితే ఇవాళ వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి నాకు కొంచెం బ్యాడ్ లక్. అప్పుడు ఒక అర్జెంట్ గా ఆన్లైన్ లో ఒక లెటర్ డిక్టేషన్ చేయవలసిన అవసరం ఏర్పడితే నేను లేట్ గా వచ్చాను లాస్ట్ కు. అందులో నాకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఇది చాలా, ఎందుకంటే నేను యోగా చేస్తున్నాను గత 2 సంవత్సరాల నుంచి కూడా. అయితే 1-2 డౌట్స్ అడుగుతాను మేడం. ఇప్పుడు ఏంటంటే ఈ మొలకలు గురించి ఒక 6-7 సంవత్సరాలు బ్యాక్ పోతే అది ఒక స్వర్ణయుగం. మా సూర్యాపేటలో అయితే ఇంటింటికి పేపర్ వేసినట్టుగా మొలకల ప్యాకెట్లు కూడా ఇచ్చేవాళ్ళు ఇంటింటికి, అంత రెగ్యులర్ గా వాడారు. అయితే మొలకలు అనేవి మార్నింగ్ టైంలో వాడుతున్నారు. అయితే ఇక్కడ మా దగ్గర వాడింది ఏంటంటే, మార్నింగ్ టైము మొలకలు తిన్న తర్వాత టిఫిన్ తినకపోయే వాళ్ళు డైరెక్ట్ గా లంచ్ చేసేవాళ్ళు కొంతమంది ఏమో మొలకలు తిని మళ్ళీ టిఫిన్ చేసేవాళ్ళు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మొలకలు చేసిన తర్వాత టిఫిన్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని కొంతమంది అన్నారు, ఓన్లీ మొలకలు తింటే ప్రాబ్లం రావని కొంతమంది అన్నారు. తర్వాత ఎసిడిటీ కానీ గ్యాస్ ఉన్నటువంటి వాళ్ళు మొలకలు తింటే మంచిది కాదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎసిడిటీ ఉన్న వాళ్ళు తినొద్దని ఒక వాదన వినడం జరిగింది. ఇక మొలకలే తిని ఉదయం
బంద్ చేసి మధ్యాహ్నం లంచ్ చేస్తే యాక్చువల్ గా మన 3 పూటల్లో ఉదయం పూటనే హెవీ లంచ్ తీసుకోవాలంటున్నారు. ఎక్కువ తీసుకోవాలి లంచ్, మధ్యాహ్నం కొంచెం తక్కువ తీసుకోవాలి, రాత్రి అయితేనేమో చాలా తక్కువ తీసుకోవాలంటున్నారు. అయితే మార్నింగ్ టిఫిన్ చేస్తే ఈ మార్నింగ్ లంచ్ చేయకుండా ఓన్లీ ఈ మొలకలే తిని ఇక మధ్య ఏం తీసుకోకుండా ఉంటే వాళ్ళకు ఆరోగ్యం ఎలా ఉంటుంది? మొలకలకు ఎసిడిటీకి ఏమైనా సంబంధం ఉందా లేదా? అది కొంచెం వివరించండి. సార్ ఇప్పుడు మొలకలు మనం మార్నింగ్ కూడా తింటే అంటారు కదా, మార్నింగ్ రాత్రి నుంచి మార్నింగ్ వరకు ఎక్కువ గంటల టైం ఉంటదండి. యాక్చువల్ గా కరెక్ట్ పద్ధతి ఏంటంటే మార్నింగ్ ఎక్కువ తినాలి, మధ్యాహ్నం తక్కువ తినాలి, రాత్రికి ఇంకా తక్కువ తినాలండి. మొలకలు తినడం వల్ల ఏమవుతుంది అంటే ఆకలి పుడుతుందండి, ఆకలి వస్తుందండి. అంటే దానివల్ల ఏంటంటే దానికి సఫిషియెంట్ ఫుడ్ లోపలికి వెళ్ళాలని చాలా మంది ఏం చేస్తారంటే అంబలు తాగుతారండి. మొలకలు తిన్న తర్వాత అంబలు తాగుతారండి, అంబలు తాగి ఉంటారండి. లేదు, మొలకలు తిన్న తర్వాత మనం అంటే టిఫిన్లు అలవాటు. నార్త్ వాటిల్లో అయితే వాళ్ళు మధ్యాహ్నం తక్కువ తింటారు, మార్నింగ్ చాలా ఎక్కువ తింటారండి. మనం అన్ని రకాలు తింటారండి మార్నింగ్. అది తర్వాత హైపర్ ఎసిడిటీకి మొలకలు చాలా అసలు అది రాదండి. హైపర్ ఎసిడిటీ ఉన్న వాళ్ళకి మొలకలు తినడం వల్ల తగ్గుతుందండి. అది గ్యాస్ ప్రాబ్లము ఏమీ ఉండదండి, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీరు కావాలంటే ఆ పేషెంట్లకి ఇచ్చి చూడండి, పరిశీలించండి, పరిశీలించిన తర్వాత చెప్పండి. నా అనుభవపూర్వకంగా కూడా ఇది అయితే లేదండి. ఎసిడిటీ ఉన్న వాళ్ళకి కూడా మొలకలు చాలా చక్కటిగా పనిచేసేయండి. ఎసిడిటీ అంటే ఏంటండి? పులుపు తింటే మంట వస్తుందండి, అంతే కదా సార్? పులుపు తింటే మంట వస్తుంది. ఇది అది ఈ మొలకల వల్ల కావలసిన ఎందువల్ల వస్తుంది? ఆ పేగు ప్రోత ఇవన్నీ కూడా డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ సర్టెన్ మినరల్స్ అన్నమాట. అవి పోతాయి అన్నమాట. ఆ మినరల్స్ అన్ని కూడా వీటిని కాంపెన్సేట్ చేస్తుంది అన్నమాట. అది చాలా మంది తెలియక అలాగా వాళ్ళకి ఏదో చెప్తారండి. ప్రాక్టికల్ గా చూసినట్లయితే వీటి వల్ల ఏమవుతుందంటే ఆ డిసీజ్ కి కావాల్సిన మినరల్స్ అన్నిటిని చేసి ఆ డిసీజ్ కాంపెన్సేట్ చేస్తుంది అన్నమాట. అది ఎసిడిటీకి మొలకలకి. ఇంకా మీరు అన్నారా మసాలాలు, పులుపులు, కారాలు ఎక్కువ తింటే ఇదవుతుంది. అందుకని ఎసిడిటీ ఉన్న వాళ్ళు పాలు తాగమంటారు. ఈ మొలకలు అంటే దొరకవు కాబట్టి పాలల్లో కూడా మినరల్స్ అవి ఇండైరెక్ట్ గా జంతువుల నుంచి వచ్చాయి కాబట్టి అన్ని మొక్కల నుంచి జంతువుల ఆహారం ఏంటండి? వెజిటబుల్సే కదా, లీఫీ వెజిటబుల్స్ అవే కదా. అందుకని పాలు తాగితే ఎసిడిటీ ఉన్న వాళ్ళకి అది తగ్గుతాయి అంటారనమాట. పాలు తాగితే తగ్గుతుందండి ఎసిడిటీ ఉన్న వాళ్ళకి, ఇమీడియట్ గా రిలీఫ్ వస్తుంది. ఎసిడిటీ ఉన్న వాళ్ళు పాలు టీ కూడా తాగొద్దని అంటారు, మజ్జిగ తీసుకోవాలి, పాలు టీ తీసుకోకూడదు అని కూడా అంటుంటారు. అమ్మో, మజ్జిగ అసలు తీసుకోకూడదండి. ఎసిడిటీ అంటేనే మజ్జిగ పులుపు అండి. మజ్జిగ పులుపు ఇంకా పెరుగుతుందండి. తర్వాత అంటే మొలకలు తిన్న తర్వాత టిఫిన్ తినొచ్చు అంటారా? తింటే ఒకవేళ గ్యాప్ ఉండాలా? ఎంత గ్యాప్ ఉండాలి? ఏం అక్కర్లేదండి. మనకి ఇప్పుడు మనం అన్ని గ్యాప్లు పట్టిస్తూ ఎవరు చేయలేమండి. మొలకలు తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తింటాం. ఆల్రెడీ మన బాడీలో రెసిస్టెన్స్ ఉంటది కదా సార్. మనం అన్ని టైంల ప్రకారంగా పాటించినందుకు ఒక ఆపనితోటే ఉండం కదా, ఏదోలాగా బాడీలో పడాలండి. మనం అలాగా తిరుగుతూ ఉంటాం, ఇదవుతాం. నేనైతే కాలేజీకి పట్టుకెళ్ళి తింటానండి. నాకు మార్నింగ్ తిన్నందుకు టైం ఉండదు. రోజుకో ప్యాకెట్ పట్టుకెళ్ళిపోతాను, నైటే పెట్టుకొని మార్నింగ్ కాలేజీలో ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు తింటూ ఉంటానండి. అయితే ఎసిడిటీ ఉన్న వాళ్ళు పులుపు తీసుకోవద్దు అని అంటాం. పులుపు తీసుకోవద్దు అంటారు. అది పులుపు తీసుకుంటే కడుపులో మంట వస్తుంది. అయితే ఒకళ్ళు ఏం చెప్పారంటే పులుపు తీసుకోవద్దు వాస్తవమే గానీ నిమ్మకాయ రసం తాగొచ్చు ఏం కాదని అన్నారు. అంటే నేను తాగి కూడా చూశాను, ఇప్పుడు 1 year నుంచి తాగుతున్నాను, ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి ఉదయం లేవగానే లెమన్ వాటర్ తాగుతున్నాను. మరి నాకు ఎసిడిటీ ప్రాబ్లం ఉండే, లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల ఏది రావట్లేదు. 2-3 కూడా ఈ యోగా చేసే వాళ్ళు లెమన్ వాటర్ తీసుకోవచ్చు, మీరు చింతపండు పులుసు, మామిడికాయ పచ్చడి అట్లాంటివి తినొద్దు కానీ ఇది తీసుకోవచ్చు అని అన్నారు. ప్రాక్టికల్ గా నేను చూసాను, ఏం ప్రాబ్లం కూడా లేదు. అంటే ఏమైనా సంబంధం ఉందా? అంటే లెమన్ లోని సి విటమిన్ ఎక్కువ ఉంటదండి. మిగతా వాటి కన్నా లెమన్ లో సి విటమిన్ ఎక్కువ ఉంటదండి. అది రూటేసి ఫ్యామిలీ అండి. దాంట్లో సి విటమిన్ ఎక్కువ ఉండడం వల్ల అది కొద్దిగా తగ్గునందుకు అవకాశం అన్నమాట. అయితే అది మీ బాడీ పడింది, కొంతమందికి పడకపోవచ్చు. అట్లా కూడా ఉండొచ్చు. సి విటమిన్ చాలా సమృద్ధిగా ఉంటదండి అందులో.
ఉప్పల విద్యాసాగర్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి. జయవాస మేడం. జయవాస. హలో హలో సార్. మేడం, మీరు ప్రకృతి గురించి చాలా బాగా చెప్పారు మేడం. ఉదాహరణకు నేనే మేడం, దీనికి 2 సంవత్సరాల క్రితం నా లివర్ ఖరాబ్ అయింది. మీరు ఇక ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదన్నారు. దీనికి ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో 2 సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడుతున్నాం మేడం. ఒక 6 నెలల నుంచి డాక్టర్ మన నేలకొండపల్లి మన డాక్టర్ గారు ఉన్నారు, వారి దగ్గర వెళ్ళాం మేడం. నేచురోపతి ఆయన దగ్గర ఆకుకూరలు మీరు చెప్పేది మాక్సిమం 90% అయ్యే వాడుతున్నాం మేడం. ఇప్పుడు ఆ రిపోర్ట్లు చేపించాం మేడం మళ్ళీ ఏషియన్ గ్యాస్ట్రోలో. అయితే వాళ్ళు చెప్పారు మేడం, వాళ్ళు అసలు ఈ తీరుగా ఎట్లా వచ్చిందని చెప్పారు. మీరు అసలు వాళ్ళు నేను చేసిన దానికి మీరు నిలుగద్దలాగా కరెక్ట్ గా చెప్పారు మేడం. 100% ఇది అసలు లివర్ ఖరాబ్ అయింది, మీకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పారు. అప్పుడు 106 kg మేడం. అప్పుడు నా వెయిట్ 106 kg మేడం. అప్పుడు ఇప్పుడు 92 kg మేడం. నేను మధ్యాహ్నం ఓన్లీ బ్రౌన్ రైస్ మేడం. ఉదయం పూట ఈ కొత్తిమీర కరివేపాకు, కొత్తిమీర పుదీనా జ్యూస్ తాగుతా మేడం. ఫస్ట్ ఓన్లీ మిక్సీలో బట్టి జ్యూస్ తాగుతా మేడం. ఈవినింగ్ మాత్రం కరివేపాకు, పుదీనా, మునగాకు డైలీ మేడం, డైలీ తాగుతున్నాను. అవునండి, మునగాకు చాలా మంచిదండి. మునగాకు మేడం రోజు ఎంత లేదన్నా 3 నిమ్మకాయలు తాగుతా మేడం వీటిలో కలుపుకొని. దానివల్ల నాకు ఆ డాక్టర్లే ఇష్టపోయారు మేడం. ఇది 100% ఇది మీరు చెప్పింది మాత్రం 100% మేడం. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇందులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతో చెప్తారు మేడం. ఇది అది మేడం చాలా బాగా చెప్పారు మేడం. ఇది 100% షూర్. కాకపోతే మాకు యోగా కూడా పోతున్నాం మేడం నేను. అది తర్వాత ఇది మీకు మాకు ఈ మొలకలు అనేది మాత్రం మాకు చెప్పలే మేడం. అది అందరికి వీడియోస్ పెట్టండి మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. కొంతమంది చాలా బాగా చెప్పారు మేడం. సత్యనారాయణ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి. రవి సార్, విద్యాసాగర్ గారిని ఆ నేలకొండపల్లి డీటెయిల్స్ కూడా షేర్ చేయమని చెప్పండి. ఓకే తప్పకుండా. అది యూట్యూబ్ లో ఆయన సపరేట్ ఛానల్ ఉంది. ప్రకృతి చికిత్స విద్యాసాగర్ అన్న, మేడంతో మాట్లాడడం అయిపోయిన తర్వాత మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడండి. సరే, యూట్యూబ్ లో ఉన్నది నేలకొండపల్లి డాక్టర్ గారిది, వింటారు. కానీ మీరు మీ స్వీయ అనుభవం అనేటువంటి దాన్ని తెలుసుకుందామని అనుకుంటున్నారు కాబట్టి చెప్తారు. ఈ లోపుగా దేవరశెట్టి సత్యనారాయణ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి. సత్యనారాయణ ఎక్కడ పక్కకి వెళ్ళావా? సార్ మాట్లాడుతున్నాను. మాట్లాడండి. జయవాసవి మేడం. మేడం రక్తహీనత చాలా తక్కువ ఉంది మేడం. వీడియో పెట్టు. రక్తహీనత చాలా తక్కువ ఉంది. మొన్న మా మేడం టెస్ట్ చూపిస్తే 4.4 గ్రామ్స్ ఉంది. దానికి మేడం చెప్పండి. దానికి మా మిత్రులు చెప్పండి. దానికి ఏమీ లేదండి, మనం రోజు ఒక 2-3 రకాల ఆకుకూరలు పప్పులో వేసుకొని తినాలండి. తర్వాత మొలకలు తినాలండి. మనం ఒక రకం ఆకుకూరే కాదండి, గడ్డి ఇంక ఏదున్నా ఆకుకూర, ఆకుపచ్చగా ఉన్న ఆకుకూర తీసి పప్పులో వేయాలండి. పాలకూర, తోటకూర మనం కొన్నప్పుడే అన్ని రకాలు కలుపుకొని వేయాలండి. కానీ ఎవరు తినరు అలాగే టేస్ట్. కానీ మరి టేస్ట్ చూడకూడదండి. పప్పులో రోజుకి ఆకుకూరలు వేసుకొని తింటూ, మనం మొలకలు తింటూ, బెల్లం, నల్ల బెల్లం ఎక్కువ వాడాలండి. నల్ల బెల్లం ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటదండి. అంటే ఈ 3 కనీసం కంటిన్యూగా ఒక 2-3 మంత్స్ కనుక చేస్తే ఒక 1 to 2% బ్లడ్ పెరుగుతుందండి. ఇలా క్రమేపీ ఇలా లేదండి, అలాగా అలవాటు. ఇప్పుడు నాకు ఒకప్పుడు బ్లడ్ తక్కువ ఉండేదండి. మీరు నమ్మరు, ఆకుకూరలు పిచ్చిగా తినేదాన్ని అనమాట. నాకు అలాగే పెరిగిందండి. నాకు 8 ఎంతో ఉన్నప్పుడు కాలు నొప్పులు వచ్చాయంటే నేను కేవలం ఈ చికిత్స ద్వారానే మొత్తం అంతా కూడా, నేను దేనికి డాక్టర్ దగ్గరికి వెళ్ళనండి. మా పిల్లలకైనా చిన్న వచ్చినా ఇప్పుడు ఒకసారి ప్రతిదానికి మందు మింగేస్తే దానికి ఎడిక్ట్ అయిపోతారండి. మనం రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. అంటే నేను నా మెయిన్ మోటో ఏంటంటే, మానవులు అన్నాక డిసీజెస్ తప్పకుండా వస్తాయి. దానిని మాక్సిమం మనము మన కషాయాలతోటి వీటితోటి తగ్గించుకుంటే మన రెసిస్టెన్స్ అట్లా ఇదవుతుంది. 45-50 ఇయర్స్ వచ్చాక ఎలాగా తప్పదు.
అప్పుడు ఇవన్నీ చెయ్యగలగ తప్పదు. అప్పుడు మాక్సిమం తాత్కాలిక ఉపశమనం గురించైనా వాడికి తప్పదు. కనీసం ఇప్పుడు చిన్న పిల్లలు ప్రతి చిన్నదానికి వెళ్ళిపోతున్నారండి డాక్టర్ దగ్గరికి. చిన్నది వస్తే చాలు. అది ఇప్పుడు వ్యాపారం మేడం బెల్లం ఎక్కువ వాడటం వల్ల వేడి అంటారు మేడం. నల్ల బెల్లం అండి. నల్ల బెల్లం ఓకే ఓకే నల్ల బెల్లం అండి. తెప్ప బెల్లం లాగా ఉంటది కదా. నల్ల బెల్లం వేడి మంచి తాటి బెల్లం తాటి బెల్లం అండి. తాటి బెల్లం తాటి బెల్లం ఒకటి పాటలు మాడినా కూడా వేడి తక్కువ తాటి బెల్లం కదా సార్, లైట్ కలర్, లైట్ రెడ్ కలర్ ఉంటుంది, లైట్ రెడ్ కలర్. తాటి బెల్లం అండి. తాటి బెల్లం ఐరన్ కండి. తాటి బెల్లం నల్లగా ఉంటది సత్యనారాయణ. ఓకే ఓకే సార్, ఐడియా ఉంది సార్, ఉంది, తెచ్చాను సార్. ఓకే మేడం, మీది కాంటాక్ట్ నెంబర్ ఇస్తే తర్వాత పర్సనల్ మాట్లాడతాం మేడం. ఓకే సార్, ఓకే సార్. ఒక్కసారి నెంబర్ చెప్తారా మేడం? 92 ఓకే మేడం, 92 475 475 720 720 98. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. రిపీట్ చేయండి మేడం ఒకసారి. 92 475 720 98. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారండి? నేనున్నా అన్న లైన్ లో. ఉమర్ అండి, మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే మేడం. అయితే నాకు కూడా చాలా ఇట్లా బ్లడ్ తక్కువ ఉండి కళ్ళు నీరసంగా ఇట్లా తిరిగేది, కూర్చుంటా కూడా లేవలేక పరిస్థితి ఉంటే మేము కూడా అంజీరా, ఖర్జూరా, బీట్రూట్ ఇలాంటివి తిన్న ఆకుకూరలు, మునగాకైతే నేను చాలా ఎక్కడెక్కడ చెట్టు ఉందో దోలాడుకొని మరి ఆకు తెచ్చుకొని నేను పెసరపప్పుతో కలుపుకొని వండుకున్నా. మీరు చెప్తుంటే నేను వినుకుంటా ఉన్నా మేడం. లాస్ట్ లో నేను కూడా చెప్దాము అని. అయితే ఎక్కువ శాతం లేడీస్ లో బ్లడ్ తక్కువ ఉంటది. బెల్లం, పల్లీలు కలుపుకొని మన చిన్నప్పుడు తినేది. అట్లా నేను ఇప్పటికి కూడా నిన్న కూడా మీకు లడ్డూలు చూపించాను. ఆ లడ్డూలు కూడా నేను అన్న వాళ్ళకు జూమ్ మీటింగ్ లో చూపించాను. లడ్డూలు, వేరుశనగలు, బెల్లం తోటి నువ్వుండలు ఇలాంటివి కూడా ఎక్కువ చెప్పండి మీరు లేడీస్ కు, మీరు మీటింగ్లల్లా. ఆకుకూరలు తప్పనిసరి, అవి మెంతికూర, పాలకూర, తోటకూర, వీటి ఎక్కువ ఉంటది. మునగాకు మాత్రం చెప్పండి. మునగాకు అందరికి అందుబాటులో ఉంటది కానీ ఎవరు తినరు. నేను ఎవరు తినరు. అదేనండి, అందుకనే మీటింగ్ లో చెప్పానండి, మునగాకు చాలా మంది తినరు అని చెప్పి. ఒక్క పోలాల అమావాస్య రోజే వండుతారండి తెలపిండేసి కూర. అది కూడా చాకలావిడికి ఇచ్చేస్తారు. తెలగాకంటే ఇదా అండి? తెలగాకంటే మునగాక? మునగాకును తెలగపిండి కలిపి కూర వండుతారు చూడండి. పోలాల అమావాస్య రోజు ఉపవారం పెడతారు. అవునవును, సంగారెడ్డి వైపు ఎక్కువ అంటారు. అవునండి, అది కూడా. నీవు సలహాలు చెప్పుడు కాదు, ఇట్లా చెప్ప అట్లా చెప్పని మేడం చెప్పడం కాదు. లెక్చరర్, నీవు నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటి గురించి డిస్కస్ చెయ్యి. ఓకే ఓకే, బ్లడ్ గురించి చెప్పింది కనుక ఇంకా 2-3 కూడా యాడ్ చేసి ఎక్కడన్నా చెప్తుందని మేడం చెప్పిన. ఓకే మేడం, మీరు చక్కని వివరణ అండి. ఓకే మేడం, జై వాసవి. నమస్తే మేడం. నమస్తే మేడం. నా పేరు శశి రవి రుద్రంగి. ఓకే అండి. నేను ప్రతిరోజు మార్నింగ్ లేవగానే నిమ్మకాయ నీళ్లు తాగుతాను మేడం. తర్వాత ఒక గంట తర్వాత 2 years నుంచి బెల్లం టీ తాగుతున్నాను మేడం. అవునండి, చాలా మంచిది. అయితే ప్రతిరోజు తాగొచ్చా, గ్యాప్ ఇచ్చి తాగొచ్చా మేడం? ఒక రోజు తప్పి ఒక రోజు తాగొచ్చా, ప్రతిరోజు తాగొచ్చా బెల్లం టీ? మేడం ఇప్పుడు అసలు మనం చక్కెర మీరేంటి పాలల్లో పెట్టుకుంటారా, వాటర్ లో పెట్టుకుంటారా టీ? పాలలోనే పెట్టుకుంటా మేడం. అయితే పాలు, టీ పొడి వేసిన తర్వాత మరిగిన తర్వాత బెల్లము ఒక గ్లాసులు వేసుకొని వడబోస్తానట్టు. అవును మేడం, అసలు బెల్లం కూడా వేసుకోక్కర్లేదు. ఉట్టి మన ఇంట్లో పెట్టుకునే టీ అయితే పాలే చిక్కగా ఉంటాయి కాబట్టి తాగొచ్చు. వేసుకున్నా లైట్ గా వేసుకోండి. రోజు అంత మనం తాగగలిగితే తగ్గించుకునే తాగండి. కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ కాకుండా లైట్ గా వేసుకొని తాగండి అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు చాలా చాలా మంచిగా చెప్పారు మేడం. ఏ క్షణం ఏ టాపిక్ గురించి చెప్తారో అనేది ఆతృతగా విన్నాం మేడం. ఈ రోజు విన్న వాళ్ళందరూ అదృష్టవంతులే మేడం. థ్యాంక్ యూ మేడం. రైట్ వదినా. వినని వాళ్లకు మీరు ఈ సదుపాయం కల్పించండి మేడం. ఎన్ని డబ్బులున్నా ఏది ఉన్నా ఆరోగ్యమే మహాభాగ్యం. అదే మేడం,
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం. లక్ష్మీనారాయణ సార్ ఇంకోటి మాట్లాడిస్తారా? అజయ్ మాట్లాడతారా? ఇట్స్ ఓకే. అయిపోయింది రవి. థ్యాంక్ యూ. సూర్యాపేట. మీరుంలనా ఇంకెవరైనా మాట్లాడతారా అండి? హ్యాండ్ రైజ్ చేశారు ఆశాలత గారు. ఆశాలత మేడం మీరు హ్యాండ్ రైజ్ చేశారు. మాట్లాడండి ఆశాలత గారు. వారు అదే ఇప్పుడు మా బెడ్రూమ్ లో మేము తూర్పుకి ఉత్తరం పెట్టినాం. సార్ మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా అండి? ఈ రోజు రికార్డు ఎప్పుడు పెడతారు రవి సార్? రికార్డ్ చేసినాం సార్. చేసిందిగా అది పెట్టేస్తారా రేపు? పెట్టేస్తా సార్, పెట్టేస్తాను. మేడం రాములన్న కూడా వస్తున్నారు, మాట్లాడతారు. రాములన్న కూడా వస్తున్నారు, ఒక్క నిమిషం. అన్న రాములన్న మాట్లాడండి. చెప్పు. తగ్గినట్టు మనుషులు తగ్గిపోయారు. హలో. అవునన్నా కొద్దిమంది తగ్గిండ్రు. మేడం క్లాస్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ లో కొంతమంది మాట్లాడారు. ఓకే రైట్. మీరు మాట్లాడతారనే ఉద్దేశంతో. మేడం చాలా బాగా చెప్పారు మేడం. మీరు కొన్ని మాకు రికార్డ్ చేసిరా ఇవాళ మన ఇది చేసిన 104 షేర్ ఎనీథింగ్ లో పెట్టేసేసి ఏ రోజు ఆ రోజు పెట్టేసేస్తే వినోళ్ళు అందరు వింటారు అన్నట్టు, వాళ్ళు ఇంట్రెస్ట్ వస్తారన్నట్టు. అసలు ఆ సిస్టమ్ పెట్టేది మనం మొదటి నుంచి అసలు పెడుతున్నాం. చాలా రోజుల నుంచి కనీసం ఒక 15 అయినా పెట్టినా ఇప్పటికి రికార్డ్స్. రేపు మేడం పెట్టి నేచర్ది చాలా బాగా చెప్పింది మేడం. రేపు పెట్టు మేడం. అప్పుడు ఎవరు మీటింగ్ రాడేమో వస్తారు, మీటింగ్ వినడానికి ఉట్టి తినడానికి తేడా ఉంటుంది చాలా. ఏడండి అసలు జూమ్ మీటింగ్ అంటేనే చాలా మందికి విరక్తిగా ఉంటుంది. చాలా మాట్లాడుకుంటున్న ఈ రోజు కానీ కొంచెం డ్రైవింగ్ లో ఉండి చాలా మనము మాట్లాడొచ్చా? మాట్లాడండి మేడం. లేడీస్ కి లెగ్స్ లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది కదండి. ఏంటండి బ్లడ్ లో? లెగ్స్ ఆడవాళ్ళకి కాళ్ళల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫింగర్స్ మధ్యలో కూడా వస్తుంది. దానికి రెమెడీ వేప పళ్ళు ఉంటాయి కదండి, వేప విత్తనాలు ఉంటాయి కదా, అది గ్రైండ్ చేసి ఆ పేస్ట్ పెడితే తగ్గిపోతుందండి వేపాకు. ఆ స్కిన్ ఎలర్జీకి ఇన్ఫెక్షన్ కి వేప బాగా పనిచేస్తుందండి. దాన్ని హెర్బల్ ఇండియన్ డాక్టర్ అంటామండి. నీమ్ని హెర్బల్ ఇండియన్ డాక్టర్. వేప పుల్ల, వేప ఆకు, వేప గింజ, వేప పువ్వు అన్ని హెల్త్ కి చాలా మంచివేనండి. మనకి వచ్చే ఆయింట్మెంట్లు కూడా నీమ్ కాంపోజిషన్ తోటే ఎక్కువగా తయారవుతూ ఉంటాయండి. ఓకే మేడం. ఈ మొటిమలకి ఏం చేయాలి మేడం? పిల్లలకి మొటిమలు వస్తాయి కదా, క్రీమ్స్ కాకుండా నేచురల్ గా. అదే నేను చెప్పాను కదండి, ఒండ్రు మట్టిని రాయండి. దీనికి కూడా రాయొచ్చు? రాయొచ్చు. ఇప్పుడు మెయిన్ దానికేనండి. దాన్ని ఎక్కిని వల్గర్ ఈజ్ అంటామండి. ఆ మొటిమలకి ఒండ్రు మట్టి రాస్తే అది ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్ అయినా తగ్గుతుందండి. చాలా బాగా పనిచేస్తుందండి. ఒండ్రు మట్టి మేడం, ఒండ్రు మట్టి నేను చూశాను, ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. కాకపోతే కొంతమందికి పడట్లేదండి. కొంతమందికి ఇప్పుడు అందరికీ అది పనిచేయట్లేదు. ఒండ్రు మట్టి పెడితే ఇప్పుడు మా ఇంట్లోనే నేను చూశాను, ఎన్ని మందులు వాడినా, ఎన్ని డాక్టర్లు వాడినా, అన్ని వాడినాం. హోమియోపతి, అలోపతి, ఆయుర్వేది అన్ని వాడినా తగ్గలేదు. ఎవరో చివరకు మీలాగా చెప్తే ఒండ్రు మట్టి వాడితే స్మూత్ అయిపోయింది. అదే ఫార్ములా ఇంకోళ్ళకి అప్లై చేస్తే మళ్ళీ రావట్లేదు. కొంతమందికి వస్తుంది కానీ కొంతమందికి పడట్లేదు. మరి అంటే తగ్గట్లేదు. తగ్గుతుంది. మరి వాళ్ళు ఎలా పెట్టారు మాక్సిమం, మరి వాడి శరీర తత్వం ఏంటో కానీ మాక్సిమం 90%, 99% ఒండ్రు మట్టి ఎవరికి హార్మ్ఫుల్ కాదండి. అది ప్రకృతి ఏది కూడా హార్మ్ఫుల్ కాదండి. అది
వాళ్ళకి అంటే వాడే మట్టిలో కూడా మట్టి కూడా మంచిది కాకపోవచ్చు మేడం. వాళ్ళు వాడే మట్టిలో ఆల్రెడీ ఎక్కువ చూడండి కెమికల్స్ అవి వేసి ఉంటాయి కదా, పెస్టిసైడ్స్ అవి వేసింది ఏదైనా వాడి ఉండొచ్చు. అది సార్ ప్రకృతి కరుణాకర్ రెడ్డి దగ్గర మంచిగా ఉంటుంది సార్ మట్టి. నేను అక్కడి నుంచి తెస్తా సార్, ఎప్పుడైనా అక్కడి నుంచి తెస్తా. మంచిగా ఉంటుంది అక్కడే తెస్తా. ఇంకా వేరే యూజ్ చేయను. అవును, అక్కడి నుంచే మట్టి తీసుకొస్తా ఎప్పుడైనా అవసరం ఉంటే. మడ్ బాత్ కూడా చాలా మంచిది సార్. మడ్ బాత్ ఓకే. ఆ శరీరం అంతా పోస్తారండి. ఇది కేరళ చికిత్సకి అది అదేనండి, వీళ్ళు వేలుకి వేలు తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇయ్యే చేస్తారు. ఈ నానపెట్టింది ఇలా అంతా చేసి శరీరం మొత్తం పూస్తారండి. శరీరం మొత్తం పోస్తారు. మట్టి స్నానం అవి కూడా మంచి మేడం. అదే నా మెయిన్ మోటో ఏంటంటే చిన్న చిన్న డిసీజెస్ కి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా మీరే చేసుకోండి అని నా మెయిన్ మోటో అండి. అంతే, ఇంకా మరీ డేంజరస్ డిసీజెస్ కి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఈ చిన్న చిన్న దానికి కూడా వెళ్ళి అన్ని 3 రకాల సైడ్ ఎఫెక్ట్ వచ్చే టాబ్లెట్స్ వాడేస్తున్నారు. కరోనా అట్లనే ఉంటే తగ్గిపోయేది మేడం. ఈ 2 నెలలు ఎవరు ఏ డాక్టర్ దగ్గరికి పోలే, ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుర్రు. సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను మంచి విషయం చెప్తానంటే నాకు లేట్ గా ఛాన్స్ ఇచ్చి నేను ఏం చేయను. మేడం మేడం మీరు నా దృష్టికి వచ్చి ఇప్పటివరకు 20 జిల్లాలు పంపిస్తుండే మిమ్మల్ని. అలాగేలేండి.